నెల్లూట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా నాన్నగారు నెల్లూట్ల లక్ష్మణరావు, అమ్మగారు సీఎమ్మ గారి పేర్ల మీద ఏర్పరిచిన కళాపీఠంలో ఈనాడు జనగామ వేదికగా మరి కళా రంగంలో జానపద కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, రంగస్థల పౌరాణిక కళాకారులను ప్రోత్సహించాలనేటువంటి సదుద్దేశంతో ఈనాడు శ్రీకృష్ణ రాయబారం అనేటువంటి అతిపెద్ద నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించడానికి వీలుగా మొట్టమొదటి ఆడిషన్ను ఈ ఫౌండేషన్ ఈనాడు చేపట్టింది. దీనికి పిలుపుని ఇవ్వగానే స్పందించి అత్యంత మహారథులైనటువంటి ఈ రంగంలో చాలా నిష్ణాతులైనటువంటి వాళ్ళు స్పందించి ఈనాడు రావడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ కళా బృందం యొక్క అధ్యక్షులు నంచర్ల వైకుంఠం గారు, వారిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తా. పరిచయం కావాల్సిందిగా వారిని కోరుతున్నాను. వారు రిటైర్డ్ ఉపాధ్యాయులు. వృత్తిరీత్యా వారు ఉపాధ్యాయులుగా ఉన్న ప్రవృత్తిరీత్యా వారు 1976 దశకం నుండి ఈ కళారంగంలో వారు ఉన్నారు. అనేకమైనటువంటి బిరుదులు పథకాలు అవన్నీ కూడా తీసుకొని ఎంతో పేరు పొందినటువంటి వారు. అదేవిధంగా ఇటు నాకు ఎడమ వైపున ఉన్నటువంటి గట్టు వెంకటశేషగిరి గారు చాలా చక్కటి వారు ఫ్లూట్ వాయిద్యం, వేణు వాయిద్యం గానంలో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచేవారు. మా కాలనీ వాస్తవ్యులేవారు. అదేవిధంగా ఆంజనేయ శర్మ గారు జనగామ వాస్తవ్యులు. వారు కూడా చాలా కాలం నుంచి అనేక ఈ రంగస్థల పద్యాలను నాటకాలను వేస్తూ జనులను ఎంతో రంజింపజేస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా మా హెడ్ మాస్టర్ గారు మాకు గోవర్ధనగిరిలో ఈనాడు ఉన్నత సెకండరీ పాఠశాలలో హెడ్ మాస్టర్గా ఉన్నారు. వారు చాలా ఉత్సాహవంతులు. నాకు చాలా కాలం నుంచి తెలిసినటువంటి వారు. ఈ కళారంగాన్ని ఎంతో ముందుకు తీసుకురావాలనేటువంటి తలంతో వారు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అనేక నాటకాలను వేశారు. ఈరోజే పరిచయమైనటువంటి రాజు, వారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు, తెలుగు పండితుడిగా పనిచేస్తున్నారు. వారు ఈనాడు మా ఆర్టిస్ట్కి వచ్చి చక్కటి గాత్రంతో వారు కూడా వినిపించారు. ఈనాడు మనకు పాత్రలు కావాల్సినటువంటి 20 అని మేము అంచనా వేసుకున్నాం. ఈ 20లో ఈనాడు మాకు 8 మాత్రమే ఈనాడు మేము సెలెక్ట్ చేసుకోగలిగినాం. దీన్ని ఇంకా కంటిన్యూ చేసి, అంటే రేపు ఎల్లుండి వరకు కూడా, సోమ మంగళవారం వరకు కూడా చూసి రోజుకు 8 మాత్రమే, ఎందుకంటే ఒకేసారి 20 మందిని సెలెక్ట్ చేసేటువంటి అవకాశం మనకు రాదు. కాబట్టి ఈ 2 రోజుల్లో దీన్ని పూర్తి చేసుకొని మిగతా కార్యక్రమం, భవిష్యత్ కార్యక్రమం ఎలా చేయాలి ఏంటి అనేటువంటి విషయాన్ని మళ్ళీ తీసుకుపోతాం. దీనికి పూర్తి సహకారం అందిస్తూ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నడిచేటట్టు చేసి జనగామలో ప్రథమంగా చాలా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించి వెనుకబడినటువంటి ఈ కళలను ముందుకు తీసుకొచ్చేటువంటి దానికి నాకు సహకరించాలని, అందరూ ఒక టీం వర్క్గా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను ఈ వ్యవస్థాపకుడిగా ఈ కళాక్షేత్రానికి ఉన్న సందర్భంలో చేస్తున్నటువంటి తొలి కార్యక్రమానికి అందరి సహకారం నేను అందిస్తూ దీనికి అందరినీ సహకరించమని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. నేను నంచర్ల వైకుంఠం, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చేసి నేను రిటైర్డ్ అయ్యాను. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా ఈ సంగీత పద్యనాటకంలో ప్రవేశం ఉండడం చేత నేను 71 నుండి ఈ పద్యనాటకాలు జఫర్గఢ భవానీ నాట్య కళా మండలి స్థాపించి అందులో నేను వేషాలు స్త్రీ పాత్ర నుండి మొదలు కృష్ణుడి పాత్ర వరకు అన్ని పాత్రలు వేశాను. అయితే ఎక్కువగా ఇప్పుడు నేను రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ మేము జనగాంలో జిల్లా రంగస్థల నాట్య కళా మండలి స్థాపించి ఆ జిల్లా రంగస్థల నాట్య మండలికి అధ్యక్షులుగా
మరియు మాకు ఆ, గౌరవ అధ్యక్షులుగా మన రవీందర్ గారు ఉండి మేము ఈ కళాసేవకు మా వంతు కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కళను మా వరకే కాకుండా ఈ ముందు తరాలకు మరి ఆ, ఈ యువకులకు కొంచెమైనా వాళ్ళకు ఈ మన భారతం రామాయణం అనేటువంటి యొక్క ఈ పద్య నాటకాల యొక్క ఈ ప్రాముఖ్యతను తెలపడానికి మా గౌరవ అధ్యక్షులు చాలా మాకు ప్రోత్సాహంతో మాకు వెన్నంటి మాకు వారి ఇంటిపైనే ఒక మరి కళా ప్రాంగణాన్ని స్థాపించి మాకు ఇవాళ ఒక శ్రీకృష్ణ రాయబారాన్ని ఈ మన జిల్లా జనగామ జిల్లా యొక్క టీమ్గా మేము ఏర్పాటు చేయడానికి ఈ మన ఈ కళాకారులని ఎంపిక గురించి మేము ఇవాళ ప్రోగ్రాం తీసుకున్నాం. ఆ ప్రోగ్రాంలో మాకు కాకతాళీయంగా ఈ మన TV5 వాళ్ళు అశోక్ గారు వచ్చి మీ పద్యాలు మేము రికార్డ్ చేస్తామనంటే మేము అనుకోకుండా ఇప్పుడు హార్మోనియం లేకుండా ఏది ఆర్కెస్ట్రా లేకుండా మేము చేయడం జరిగింది. ముందు మంచిగానే మళ్ళీ ఇంకొకసారి మేము చాలా చక్కగా చేస్తామని మాట ఇస్తూ ఇంకా చాలామంది మా కళాకారులు ఉన్నారు. వారిని కూడా మీరు ఈ TV5 ద్వారా అందరికీ పరిచయం చేసి ఈ కళను కాస్త అందరికీ తెలియపరిచే విధంగా మీరు మాకు సహాయం చేస్తారని భావిస్తూ ముగిస్తున్నాను. సార్, ఇప్పుడు కళాకారులకి ఆదరణ లేకుండా పోతుంది కదా. ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఈ సెల్ వల్ల కానీ కళలు అనేది దూరమైనాయి కదా. ఇప్పుడు ఈ కళల్ని మళ్ళీ మీరు వెలికి తీసుకురావడానికి ముందుకు తీసుకురావడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? అయితే ఈ కళ వెనుకబడడానికి ఈ దూరదర్శన్ తర్వాత ఈ మీడియా ఇవన్నీ కూడా కొంత చాలా ఈ పద్య నాటకాలు వెనుకబడడానికి కారణం. అయితే అదేవిధంగా ఒక పద్యాన్ని చదివిన తర్వాత దాని యొక్క అర్థాన్ని కూడా గ్రహించలేక ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ పద్యమును పాడుతున్నారు కానీ మాకు ఏం అర్థమైతే లేదు, దాని సారాంశం తెలియకుండా మరి ఇది ప్రజల హృదయాలకు చొచ్చుకొని లేకపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ విషయంగా మేము కొంత దాన్ని సరళం చేసి దానికి రాగాలను ఎక్కువగా మరి దాన్ని చేయకుండా ప్రతి పదాన్ని మా ప్రజలకు ప్రేక్షకులకు వాళ్లకు విని అర్థం చేసుకునే విధంగా చక్కగా పాడడానికి మరి భాషా పరంగా కొంచెం సరళీకృతం చేసినటువంటి యొక్క పద్యాల చేత మేము ఈ ప్రజల్లోకి తీసుకుపోవాలనేటువంటి యొక్క దృక్పథంతో మేము ఈ నాటకాలను ఎంపిక చేసుకొని వాటిని ప్రదర్శిస్తున్నాం. అదేవిధంగా ప్రతీది కూడా మరి మనం చెప్పాలంటే కొంచెం దానికి సంగీత పరంగా ఈ సంగీతంతో మనకు ఈ మేధస్సు కానీ మన యొక్క ప్రవర్తన కానీ మన ఈ సంఘంలో చాలా మంచి సత్ప్రవర్తనగా ఉండడానికి మనకి భాగవతం, భారతం, ఈ రామాయణం, ఇతిహాసాలు, పురాణాలు వాటి యొక్క ప్రాముఖ్యత అందరికీ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇంకా అనుభవజ్ఞులతోటి వాళ్ళ యొక్క మరి వాళ్ళను మనం వాళ్ళ యొక్క భావాలను తెలుసుకొని వాళ్ళ చేత కూడా మేము ప్రయత్నం చేయాలనేటువంటి దృక్పథం ఉంది. మీరు కనుమరుగైతున్నటువంటి కళలను వెలికి తీసుకురావాలని అనుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ జనరేషన్కు శ్రీకృష్ణుడు రాయబారము లేకపోతే ఇంకా తదితర కార్యక్రమాలు క్యారెక్టర్ తెలియదు కదా, మీరు ఎలా జనాలకు తీసుకెళ్ళాలి? శ్రీకృష్ణుడు తెలియదు అని అనుకుంటే మనకు అది అతిశయోక్తి అయితే. కృష్ణుడు అంటే కృష్ణుడు దేవాలయాలు ఉన్నాయి, రాముడు దేవాలయాలు ఉన్నాయి, అన్ని విధంగా ప్రతి పల్లెటూళ్ళలో ఇలాంటి దైవం యొక్క దేవాలయాలు ఉన్నాయి. కానీ అదే దేవుళ్ళను వాటి గురించే మేము చెప్తున్నాం కానీ మేము ఏదో సృష్టించి చేయడం లేదు. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ కనుమరుగైపోవడానికి కారణం మీరు ప్రోగ్రాం పెడితే ఎంతమంది ఈ రోజుల్లో నాటకాలు చూసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు లేవు? ఆ ధర చాలా కొంచెం మా ఏజ్ వాళ్ళు ఎక్కువగా చూడడానికి అవకాశం ఉంది.
కానీ ఏదైనా కూడా కొత్త ఒక వింత పాత కొరత అన్నట్టు మనకు మళ్ళీ పాతది పునరావృతం అవుతుంది, మళ్ళీ పద్య నాటకాలకు మంచి అవకాశాలు వస్తాయి. అది మాత్రం వాస్తవం.